భక్తులనే ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతుంది. అదే రూల్ చేసినా నెల రోజులైనా చల్లారని అల్లర్లు, పలుచోట్ల కొనసాగుతున్న 144 సెక్షన్. పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే, అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. పుష్ప బాడీని మాయం చేసి పోలీసులే డ్రామాలు ఆడుతున్నారు. అసలు పుష్ప ఎక్కడ? పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ వాళ్ళ నెక్స్ట్ మూవీస్తో బిజీగా ఉన్నారనే చెప్పాలి. అల్లు అర్జున్ అట్లీ గారి మూవీ డైరెక్షన్లో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. ఈ మూవీ తర్వాత పుష్ప 3 మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. అలాగే సుకుమార్ గారు రామ్ చరణ్ గారి మూవీతో అయితే బిజీగా ఉన్నారు. ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత పుష్ప 3 మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. అయితే పుష్ప 3 మూవీ పుష్ప 2 కంటే చాలా బెటర్గా ఉండబోతుంది. ఈ మూవీ మొత్తం VFX ఎక్కువ ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 500 crores. అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. పుష్ప 3లో మెయిన్ విలన్గా సునీల్ నటించబోతున్నారు. సునీల్ క్యారెక్టర్ పుష్ప 2లో లెంత్ టైం చాలా తక్కువ ఉంటుంది. కానీ పుష్ప 3లో తనే మెయిన్ క్యారెక్టర్గా నటించబోతున్నారు. పుష్ప 3లో సునీల్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే పుష్ప 3 మూవీ రన్ టైం కూడా 3 hours అయితే ఉండబోతుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీకి DSP మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్స్గా రష్మిక మందన, సాయి పల్లవి నటించబోతున్నారు. సాయి పల్లవి ఈ మూవీలో కానిస్టేబుల్ రోల్లో నటించబోతుందని సమాచారం. అలాగే ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో అయితే నటించబోతున్నారు. పుష్ప 2 క్లైమాక్స్లో బాంబ్ బ్లాస్ట్ తర్వాత పుష్ప 3లో స్టోరీ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ టేస్ట్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.